హలో, నేను మీ దివ్య. వెల్కమ్ టు బ్యూటిఫుల్ పేజెస్ దివ్యాస్ డైరీ. పప్పులోకో సాంబార్లోకో వడియాలు ఎవరికి ఇష్టం ఉండో చెప్పండి, కానీ ఆయిల్ అని ఆలోచిస్తాం కదా. అదే ఆయిల్ ఫ్రీగా క్రిస్పీగా ఉండే వడియాలు ఉంటే ఒక పట్టు పట్టొచ్చు కదా. నేనైతే బాగా ఇష్టంగా తింటాను వడియాల్ని. వీటిని చూస్తున్నారు కదా, ఇవి వేగాక వీల్ షేప్లో ఉంటాయి, అందుకని మేము వీటిని వీల్స్ అనేవాళ్ళం. మరి మీ ఏరియాలో ఏమని పిలుస్తారో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే వీటిని వేయించేద్దాం. నేనైతే ఎయిర్ ఫ్రైయర్ వాడుతున్నాను. ఎయిర్ ఫ్రైయర్ లేకపోతే సాల్ట్తోనో శాండ్తోనో ఫ్రై చేయాలి, అది వేరే పద్ధతి. కుదిరినప్పుడు అది కూడా ట్రై చేద్దాం. మరి ఇప్పుడైతే ఎయిర్ ఫ్రైయర్లో కానిచ్చేసేద్దాం. సరే, ప్రజెంట్ అయితే వడియాలు తీసేసుకున్నాను ఎయిర్ ఫ్రైయర్ బాస్కెట్లో. ఇప్పుడు వాటిని జస్ట్ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవడమే, ఎందుకంటే ఒకే చోట ఉంటే బాగా వేగవు. సో కొంచెం స్ప్రెడ్ చేస్తాను. స్ప్రెడ్ చేశాక ఇప్పుడు ఆయిల్ స్ప్రింకిల్ చేస్తాను. లైక్ లెస్ దాన్ హాఫ్ స్పూన్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఆయిల్ ఉంటేనే కదా కొంచెం టేస్ట్ ఉండేది. ఆ ఆయిల్లో ఫ్రై చేసిన టేస్ట్ మనకు వచ్చేది, దానికి మ్యాచ్ చేయాలి కదా. అందుకోసం అని చెప్పి లెస్ దాన్ హాఫ్ స్పూన్, వెరీ లిటిల్ ఆయిల్ జస్ట్ స్ప్రింకిల్ చేస్తాను అంతే. అలా పోయకుండా జస్ట్ స్ప్రింకిల్ చేయడమే. స్ప్రింకిల్ చేశాక కొంచెం టాస్ చేసుకోవాలి. అలా టాస్ చేసుకున్నాక వాటికి ఆయిల్ పట్టేస్తుంది. ఇంకా పట్టేశాక ఇప్పుడు బాస్కెట్ని ఈ లోపల పెట్టేసి టెంపరేచర్ సెట్ చేసుకోవాలి. నేనైతే 350 degrees దగ్గర 3 minutes అని ఇక్కడ చూపిస్తున్నాను, కానీ అదైతే నాకు 1.5 minute అయిపోయింది. సో మీరైతే 1.5 minute అలా సెట్ చేసుకొని 1.5 to 2 minutes అలా సెట్ చేసుకొని టెంపరేచర్ అయితే 350 degrees Fahrenheit. నాకు ఒక్కొక్క ఎయిర్ ఫ్రైయర్కి ఒక్కొక్క ఉంటుంది కదా, ఒక్కొక్క మోడల్ ఒక్కొక్కలా ఉంటుంది. నా ఎయిర్ ఫ్రైయర్కి అయితే ఒకటే బటన్, సేమ్ బటనే. టెంపరేచర్ సెట్ చేసుకోవడానికి అదే బటన్, ఈవెన్ టైం సెట్ చేసుకోవడానికి కూడా అదే బటన్. సో నేను ఇక్కడ ఫస్ట్ టైం సెట్ చేసుకుంటున్నాను, మళ్ళీ అదే బటన్ ప్రెస్ చేసి 350 degrees టెంపరేచర్ కూడా సెట్ చేసుకుంటున్నాను. సో వన్స్ సెట్ అయ్యాక ఫస్ట్ అది ప్రీ హీట్ అవుతుంది. సో ప్రీ హీట్ అయ్యాక ఫుడ్ తీసుకుంటుంది, ఫుడ్ పెట్టమంటుంది బేసిక్గా. నేనైతే ముందే యాడ్ చేసేసి టెంపరేచర్ అన్ని సెట్ చేసేసి చేస్తాను. సెట్ చేశాక ఇప్పుడు టెంపరేచర్ ప్రీ హీట్ అవుతుంది కదా. ప్రీ హీట్ అయిన తర్వాత అది హాఫ్ టైమ్, ఇప్పుడు 3 minutes పెట్టాము కదా, 3 minutes ఇప్పుడు 1.5 minute టర్న్ ఫుడ్ అని ఆప్షన్ పెడుతుంది. అదే మీరు 2 minutes పెడితే 1 minute టర్న్ ఫుడ్ అని ఆప్షన్ చూపిస్తుంది. అప్పుడు మాత్రం వెళ్ళి ఇంకొకసారి టాస్ చేసేస్తే సరిపోతుంది. సో ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, అవి కొంచెం వితిన్ స్పాన్లోనే అవి బల్జ్ అవుతూ మీరు చూడొచ్చు, బల్జ్ అవుతున్నాయి. సో సరిపోతుంది, నాకైతే అయిపోయాయి. నాకు 1.5 minute పట్టింది. నేను అక్కడే ఉండి చూసుకున్నాను. వడియాలు కదా, త్వరగా మాడిపోతాయి. సో అక్కడ ఉండడమే బెటర్. సో రెడీ అయిపోయాయి. సో ఇప్పుడైనా తీసేయచ్చు. ఇంకొంచెం ఎర్రగా ఉంటే బాగుంటాయని చెప్పి నేను మళ్ళీ ఆన్ చేశాను. అంత అవసరం లేదు, మీరు వెంటనే తీసేసుకోవాలనుకుంటే తీసేసుకోవచ్చు. అదే అండి, మరి అంతే. ఇప్పుడైతే వడియాలతో ఈ వీడియో అయితే వడియాల గురించి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇప్పటికైతే ఇంతే. మరి ఇంకోసారి కుదిరితే ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బ్యూటిఫుల్ పేజెస్ ఇన్ దివ్యాస్ డైరీ. బాయ్ బాయ్.